హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ మీడియా వర్క్స్. లాస్ట్ క్లాస్లో ఇటువంటి ఫార్ములా పెట్టకుండా మనం సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటో బేసిక్గా తెలుసుకున్న, వడ్డీ అంటే ఏంటి, వడ్డీ మీద వడ్డీ అంటే ఏంటి అని. సో ఇప్పుడు బేసిక్గా ఫార్ములా పెట్టుకుని తెలుసుకుందాం అసలు ఏంటి పరిస్థితి, ఏం జరుగుతుందని. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటంటే పీ ఇంటూ టైం ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 10%, 20%, 15%. టైం అంటే 2, 3 ఏళ్ళ ఏంటిది. టైం ఈజ్ ఆల్వేస్ ఇన్ ఇయర్స్. ఈ టైం ఎప్పుడు ఇయర్స్లో ఉంటుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం ఉంటుంది. సో ఒకవేళ కనుక టైం మీకు 5 months 6 months వస్తే దాన్ని ఇయర్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఎట్లా చేసుకోవాలి? by 12 చేస్తే అయిపోతుంది. 5 months అంటే 5/12, 6 months అంటే 6/12, 18 months అంటే 18/12 అంటే 1.5 year అవుతుంది. సో ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనకి క్వశ్చన్స్ వచ్చేస్తాయి. కన్వర్జన్ ఆఫ్ మంత్స్ టు ఇయర్స్ అనేది చాలా సింపుల్. by 12 చేస్తే వచ్చేస్తుంది. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా వచ్చేసి పీ ఇంటూ టైం పీరియడ్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 100. అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్, అది ఈ ఫార్ములాకి వస్తుంది. పీ ఇంటూ 1 + TR/100. ఒక ఎగ్జాంపుల్ పెట్టుకుందాం. ఆ ఎగ్జాంపుల్లో 1000 రూపాయలు ప్రిన్సిపల్, టైం ఏమో 2 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. లాస్ట్ క్లాస్లో ఏం చేసాం? 1000 మీద 10% అంటే 100. ఒక సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత అదే 1000 మీద ఇంకొక 100 అంటే 2 కలుపుకుంటే 1000 + 100 + 100 1200. అదే 1200 వచ్చింది మనకి. అదే 100 + 100 200. సో ఇక్కడ ఫార్ములా పెడితే 1000 ఇంటూ 1 + 2 ఇంటూ ఆర్ టీ ఇంటూ R/100, 2 ఇంటూ 10/100 1200 వచ్చింది. 1200 రూపీస్. అలా చేసుకున్నా ఇలా చేసుకున్నా ఒకటిగానే వచ్చింది. సింపుల్ ఇంట్రెస్ట్ 200 రూపాయలు, అంతే కదా. ఇది 10% అంటే ఎంత? 1000 ఉంది. 1000లో 10% అంటే 100. నెక్స్ట్ ఇయర్ కూడా 10% అంటే 100. ఇదేమో 200. టోటల్ అమౌంట్ వచ్చేసి 1200. అదే వచ్చింది ఇక్కడ. ఇది సింపుల్గా సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా పెట్టుకుంటే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ చూసుకుంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా వచ్చేసి పీ ఇంటూ 1 + R/100 హోల్ పవర్ n. ఎన్ అనేది టైం పీరియడ్, ఇయర్స్ మాత్రమే కాదు, కొన్నిసార్లు పీరియడ్స్. ఎందుకంటే దాని గురించి కూడా చెప్తా. కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ, కాంపౌండెడ్ క్వార్టర్లీ అని వస్తూ ఉంటుంది. అది ఏంటో ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చెప్తా. జనరల్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్ పర్ యానంలోనే తీసుకోవాలి. ఒకవేళ హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ అని వచ్చిందంటే కనుక దాంట్లో మనం మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో పీ ఇంటూ 1 + R/100 హోల్ పవర్ n. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ ఇస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో పీ ఇంటూ 1 + R/100 హోల్ పవర్ n -1 అని పెట్టుకోవచ్చు. లేదా అమౌంట్ కనుక్కొని అందులోంచి ప్రిన్సిపల్ తీసేయచ్చు. వాట్ ఎవర్ ఇస్ సింపుల్ ఫర్ యూ. సో సేమ్ ఎగ్జాంపుల్, 1000 రూపాయలు, 2 ఏళ్ళు, 10%. అక్కడ ఏం చేసాం? 1000లో మనం 1000లో 10 క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది మనకి? 100 ఫస్ట్ ఇయర్. తర్వాత సెకండ్ ఇయర్ తర్వాత 1000లో 10% అంటే 100 ప్లస్ ఈ 100లో 10% అంటే 10. 1000లో 10% 100 ప్లస్ ఈ 100లో 10% అంటే 10. సో మనకు వచ్చిన వాల్యూ వచ్చేసి ఇది 110, ఇదేమో 100. ఈ రెండు యాడ్ చేసుకుంటే 210. ఈ 210ని దీనికి యాడ్ చేసుకుంటే మనకు వచ్చేది 1210. సేమ్ అదే కాన్సెప్ట్. 1000 ఇంటూ 1 + 10/100 హోల్ స్క్వేర్ అంటే 1.1 హోల్ స్క్వేర్ అంటే 1.21 ఇంటూ 1000 1210. ఇలా చేసుకున్నా కూడా అదే వచ్చింది. ఈ 1210 నుంచి 1000 తీసేస్తే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ వాల్యూ వచ్చింది. సో ఇదేమో 210, ఇదేమో 200. ఈ 10 రూపాయల తేడా ఏదైతే ఉందో అది మనకు వచ్చింది ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వల్ల వచ్చింది. సో మనం మామూలుగా లెక్కలు వేసుకుని చేసుకున్నా లేదా ఫార్ములా పెట్టి చేసుకున్నా రెండు విధాలుగా కూడా మనకు అర్థమయ్యేట్టు చూసుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతిసారి ఫార్ములా పెట్టుకుంటూ చేస్తే కనుక మనకి ఆన్సర్ రావచ్చు, రాకపోవచ్చు. లెక్కలు వేసుకుంటూ చేసుకుంటే కనుక మనకి అర్థమయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఎక్కడ ఏది వాడాలో తెలుసుకోగలిగితే మనం చాలా ఈజీగా క్యాట్లో అండ్ ఎస్పెషల్లీ బ్యాంక్స్లో సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి చాలా అంటే చాలా క్వశ్చన్స్ వస్తాయి. సో బ్యాంక్ పిఓ కానివ్వండి, వేటికైనా ఎనీ బ్యాంక్ రిలేటెడ్ ఎగ్జామ్కి మనం ఎక్కడ నంబర్స్తో వెళ్ళాలి, ఎక్కడ పర్సెంటేజెస్తో వెళ్ళాలి, ఎక్కడ మనం ఫార్ములాలు వేసుకుంటూ వెళ్ళాలని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అది తెలుసుకుంటే కనుక చాలా సులభంగా, చాలా ఈజీగా మనం ఏదన్నా కూడా సాల్వ్ చేసేయచ్చు. సో ఇప్పుడు దీని మీద మనం ఎక్స్పాన్షన్ అనేది ఒకసారి చూద్దాం. సో ఇందులో కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ, కాంపౌండెడ్ క్వార్టర్లీ అని 2 సెగ్మెంట్స్ ఉంటాయి. అసలు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది పర్ యానం అని ఉంటుంది. ఒకవేళ పర్ యానం కాకుండా కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అని ఉందంటే దాని అర్థం ఏంటంటే మనం 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందనుకున్నామో అది ఏమీ మెన్షన్ చేయకపోతే కనుక 12 నెలలకి 12 months ఆర్ 1 yearకి ఇది కంప్యూట్ చేస్తారు. 12 months ఆర్ 1 yearకి ఇది కంప్యూట్ చేస్తారు. అదే మనం హాఫ్ ఇయర్లీ అన్నామంటే హాఫ్ ఇయర్లో ఎన్ని మంత్స్ ఉంటాయి? 6 months ఉంటుంది ఆర్ హాఫ్ ఇయర్ అవుతుంది. హాఫ్ అంటే 6 months. సో 6 months అన్నప్పుడు ఏమవుతుంది? 12 నెలలకి 10% అన్నప్పుడు 6 నెలలకి 10/2 అవుతుంది, అనగా 5% అవుతుంది. కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నప్పుడు ఆర్ని R/2 చేసుకోవాలి. ఎన్ని హాఫ్స్ ఉంటాయి ఒక ఇయర్లో? 2 halves ఉంటాయి. కాబట్టి మన ఎన్ అనేది డబల్ అయిపోతుంది, 2కి డబల్ అయిపోతుంది. అంటే
మనం లాస్ట్ టైం అనుకున్న ఎగ్జాంపుల్లోనే ఒకవేళ P is 1000 rupees, R is 10%, టైమ్ is 2 years, బట్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అనుకుంటే 1000 into 1 + 5/100, ఎందుకంటే R/2 అయిపోయింది. N వచ్చేసి 2 into 2 into 4 అవుతుంది. ఇది మీ అమౌంట్ అవుతుంది, అది మీ అమౌంట్ అవుతుంది. అర్థమైందా? అదే అలాగే ఇప్పుడు సిమిలర్లీ కాంపౌండెడ్ క్వార్టర్లీ అనుకుంటే ఏమవుతుంది, 10% ఏమో 12 monthsకి, క్వార్టర్ అంటే 3 months, అనగా ఏమవుతుంది, ఎన్ని 3 months ఉంటాయి ఒక సంవత్సరంలో? 4 3 months ఉంటాయి. కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి by 4 అయిపోతుంది, అంటే 2.5% అవుతుంది. టైం వచ్చేసి 4 times అవుతుంది, ఎందుకంటే ఒక ఇయర్లో 4 quarters ఉంటాయి కాబట్టి. సో ఇదే వాల్యూ P is 1000, R is 10%, T is 2 అనుకుంటే 1000 into కాంపౌండెడ్ క్వార్టర్లీకి 1 + 2.5/100 హోల్ పవర్ 8 ఇలా అవుతుంది. సో ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. పర్ యానం అంటే ఏంటి, కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ, కాంపౌండెడ్ క్వార్టర్లీ అంటే ఏంటో తెలుసుకుంటే, ఫార్ములాలో ఈ మార్పులు చేసుకుంటే మనం ఏదైనా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. అర్థమవుతుంది కదా? ఇది చాలా చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాల్సిన విషయం. నెక్స్ట్ క్లాస్లో మనం కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసుకుంటే క్లియర్ కట్గా మనకి సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇంత లోపల మీకు నిన్న ఒక క్వశ్చన్ ఇచ్చా, ఏంటి పరిస్థితి ఏమవుతుందని చెప్పేసి. ఇప్పుడు కూడా అదే క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్ అది. 5000 rupees ఉన్నాయి, లేదా 5000 కూడా ఇంకా సింపుల్ చేస్తాను మీకు. 10,000 rupees ఉన్నాయి, 10,000 rupees ఉన్నాయి. 10,000 rupeesది 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, టైమ్ ఈస్ 2 years. నాకు ఫస్ట్ కేసులో కాంపౌండెడ్ యాన్యువల్లీ, సెకండ్ కేసులో కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ. ఈ రెండు చేసినాక ఆన్సర్స్ చెప్పండి. కాంపౌండెడ్ యాన్యువల్లీ, కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ చేసి ఆన్సర్ చెప్పండి. చాలా సింపుల్ ఫార్ములా మీకు ఇక్కడ కనిపిస్తూనే ఉంది, చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి, మీ ఆన్సర్స్ నేను మీ దగ్గరికి మళ్ళీ రివర్ట్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. Like and subscribe Eagle Media Works.